సంఘములో పాటించవలసిన కనీస నియమాలు, పద్ధతులు జ్ఞాపకం చేసుకున్నాం. ఎన్ని నియమాలు? కనీసం 10-11 మనము 11 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎంతమంది జ్ఞాపకం చేసుకున్నారు ఇంటికి వెళ్ళి? అమ్మ, ఎంతమంది జ్ఞాపకం చేసుకున్నారు? బెరయా సంఘము ఏం చేసిందంట? అలాగున్నావో లేవో అని చెప్పి ప్రతిదినము కూడా వారు వాక్యాన్ని పరిశీలన చేస్తూ వచ్చారు, పరిశోధన చేస్తూ వచ్చారు, చదువుతూ వచ్చారు, ధ్యానం చేస్తూ వచ్చారు. కల్లబుల్లి మాటలు చెబుతూ ఉన్నారా, వాక్యములో ఉన్నవే చెబుతూ ఉన్నారా అని చెప్పి వారు వాక్యాన్ని పరిశోధించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేశాను, అవకాశం ఉన్నప్పుడు చాలా చక్కగా మీరు వినాలి. అవకాశం లేనప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుండగా వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవునికి స్తోత్రం. అలా ధ్యానము చేయుట ద్వారా కృప కలిగిన దేవుడు మనతో మాట్లాడతాడు. అలా ధ్యానము చేయుట ద్వారా దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రసన్నత మన మీద ఉంటుంది అని చెప్పి నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ఆ రీతిగా చేయడానికి సంఘం నేర్చుకోవాలి అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. రైట్, ఈ వారం మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు నేను మీ మధ్యకి ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆ వ్యక్తి ఎవరు అని కనుక ఆలోచన చేస్తే నోవహు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరమ్మా? నోవహును గూర్చి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేయాలి అని చెప్పి నేను ఇష్టపడుతూ నోవహు జీవితాన్ని నేను కొంచెం సేపు మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నోవహు జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, నోవహు జీవితాన్ని మనం పంచుకుంటూ ఉన్నప్పుడు చాలా విషయాలు, చాలా కోణాలు అతనిలో నుండి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ నేను జ్ఞాపకం చేయాలి అనుకున్నది 4 మాటలు, 4 ముఖ్యమైనటువంటి సత్యాలు నేను జ్ఞాపకం చేయాలి అని చెప్పి ఇష్టపడుతూ ఉన్నాను. ఏమిటి ఆ 4 మాటలు అని గనక ఆలోచన చేస్తే, నోవహు జీవితంలో నుండి నేను జ్ఞాపకం చేయాలి అనుకున్నటువంటి సత్యము విధేయత. ఏటమ్మా? విధేయత మీద 4 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. విధేయతకు ఉన్నటువంటి పరమార్థం, నోవహు విధేయత ఎలాగూ కనుబరిచాడు, నోవహు విధేయత ఎలాగూ చూపించాడు. విధేయత అంటే మనకు జ్ఞాపకం వచ్చే 1-2 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తలో 2వ అధ్యాయాన్ని మనం చదివితే, తీయొద్దు, వినండి. యోహాను సువార్తలో 2వ అధ్యాయాన్ని మనం చదివితే ఏం జ్ఞాపకం వస్తుంది? కానా వివాహము జ్ఞాపకం వస్తుంది. కానా వివాహములో విందు జరుగుతూ ఉన్నప్పుడు ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆజ్ఞాపించారు. ఏమని ఆజ్ఞాపించారు? ఖాళీ బాణలను నీళ్లతో నింపండి అన్నారు. ప్రియులారా, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిచారకులు, లేకపోతే విందు ప్రధాని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పనివారు ప్రశ్నించవచ్చు కదండి. ఇంతవరకు మేము ద్రాక్షారసము పంచాం, చేరికూడి వచ్చిన వారికి కావలసింది, ఇప్పుడు పంచవలసింది ద్రాక్షారసము కానీ నీళ్లు కాదు అని ప్రశ్నించాలి. కానీ అక్కడ మనం చూస్తూ ఉన్నాము, వారు విధేయత ప్రదర్శించారు. అంతే కదమ్మా, విధేయత ప్రదర్శించారు. ప్రియులారా, ఇంకా కొంచెం ముందుకెళ్తే యేసు ప్రభు వారు అన్నారు, మీరు దాన్ని ముంచి తీసుకుని వెళ్ళి పంచండి అన్నారు. అక్కడ కూడా ప్రశ్నించవచ్చు, కానీ అక్కడ కూడా వారి యొక్క విధేయతను చూస్తూ ఉన్నాం. అంటే విధేయత దేనికి సాదృశ్యము అని అంటే, జరగక ముందు జరుగుతుంది అని నమ్మడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జరగక ముందే జరుగుతుంది అని నమ్మడానికి విధేయత చాలా సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఇప్పుడు కానా వివాహములో ఆ పరిచారకులు చేసినది మనం చూసినట్లయితే విధేయతకు గుర్తుగా కనబడుతూ ఉంది. విధేయతకు గుర్తుగా వాళ్ళు నింపమంటే కొంచెం తగ్గించుకో, నింపమంటే నింపారు, పంచమంటే
పంచారు, మారు మాట పలకలేదు. ప్రియులారా, సారేపతులో ఉన్నటువంటి విధవరాలు దగ్గరికి మనం ఒకసారి వెళితే ప్రవక్త అయినటువంటి ఏలియా అక్కడికి వెళ్ళాడు. ప్రవక్త అయినటువంటి ఏలియా అక్కడికి వెళ్ళగా ఆమెను ఆహారం అడిగాడు. అడిగితే ఆమె అంటుంది, కొంచెమే ఉంది నాయన, ఇది ఈ పూటకు మట్టికి నాకు నా బిడ్డకి సరిపోతుందేమో అన్నారు. ప్రియులారా, ప్రవక్త అంటా ఉన్నాడు, నీవు వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. ఆమె అప్పటికి తెలియదు, ఇలాగూ నేను చేస్తే ఈ పూట ఆయనకి ఆహారం పెడితే 3.5 సంవత్సరాలు నేను పోషించబడతాను. అప్పటికి ఇంకా తెలియదు, కార్యం జరగలేదు కదా. 3.5 సంవత్సరాలు నాకు మేలు జరుగుతుంది, ఇంకా జరగలేదు కదా. కానీ ఆమె విధేయత చూపించింది. ఆ విధేయత ఎంతకాలం పోషించబడ్డది? 3.5 సంవత్సరాలు ఆమె పోషించబడ్డది. అంటే విధేయత అనే దానికి నిర్వచనం ఏంటంటే జరగకముందే. విధేయత అనే దానికి నిర్వచనం ఏంటంటే చూడకముందే. విధేయత అనే దానికి నిర్వచనం ఏంటంటే ఆ ఫలము మన కంటికి కనిపించకముందే విశ్వాసం ఉంచేది కావచ్చు, నమ్మకం ఉంచేది కావచ్చు, ఆయన చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచి చేసేది విధేయత అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే 4 మాటలు బిడ్డలారా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎక్కడి నుంచి అని నోవహు జీవితంలో నుండి. ఒకసారి లేఖనాన్ని చదువుకుని మనం ముందుకు వెళ్దాం రండి. ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము, ఆదికాండ గ్రంథములో నుండి 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నోవహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనయ్యుండెను. నోవహు దేవునితో కూడా నడచినవాడు. చదవబడిన లేఖనాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, నోవహు జీవితాన్ని నేను మీ ముందుకు తీసుకురావట్లేదు, కానీ కేవలము విధేయతను మాత్రమే నేను తీసుకుని వస్తూ ఉన్నాను. ప్రియులారా, అతని జీవితంలో ఉన్నటువంటి 4 ముఖ్యమైనటువంటి చాలా విషయాలు చెప్పాలి, కానీ నేను 4 మాటలు మాత్రమే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 4 మాటలు ప్రియులారా మనము జాగ్రత్తగా నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 4 ముఖ్యమైనటువంటి విషయాలు, 4 కూడా నేను ముందుగానే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి మాట విధేయత. నోవహు జీవితంలో జరిగినటువంటి 4 సత్యాలు. విధేయత కుటుంబమును రక్షిస్తుంది. మొదటి మాట ఏంటమ్మా? కుటుంబమును రక్షిస్తుంది. దాని వివరణ మరలా మనం విందాము. రెండో మాట, విధేయత అనేది కనబడకముందే విశ్వాసముతో చేసే కార్యాలు. వింటున్నారా? విధేయత మొదటిది కుటుంబమును రక్షిస్తుంది. రెండో మాట, విధేయత అనేది కనబడకముందే విశ్వాసముతో చేసే కార్యాలు. ఇక మూడో మాటకు వస్తే, విధేయత కొన్నిసార్లు కష్టమైనదిగా కనిపించిన చివరకు ఫలితమును ఇస్తుంది. ఇది మూడో మాట. 4వ మాట జ్ఞాపకం చేస్తున్నాను. విధేయత విశ్వాసాన్ని ప్రపంచానికి చూపెడుతుంది. మొదటి మాట, విధేయత కుటుంబమును రక్షిస్తుంది. రెండో మాట, విధేయత అనేది కనబడకముందే విశ్వాసముతో చేసే కార్యాలు. మూడో మాట, విధేయత కొన్నిసార్లు కష్టమైనదైనా చివరకు ఫలితాన్ని ఇస్తుంది. 4వ మాట, విధేయత విశ్వాసాన్ని ప్రపంచానికి కనిపించేలాగా చేస్తుంది. ఈ 4 మాటలు బిడ్డలారా మనం జ్ఞాపకం చేయటానికి సిద్ధపడదాము. అందరూ కూడా రండి. దేవుని యొక్క గ్రంథాల దగ్గరికి మనం వచ్చినట్లయితే మొదటి మాట, విధేయత కుటుంబమును రక్షిస్తుంది. ఈ మాట జాగ్రత్తగా మీ అంతరంగంలో పెట్టుకోవాలి. మొదటి మాట చెప్పండి. విధేయత కుటుంబమును రక్షిస్తుంది. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాము. విధేయత కానా వివాహములో వారి యొక్క
పరువును కాపాడింది అని మనం అనుకోవచ్చు కదా. విధేయత వారి యొక్క అవసరతను తీర్చింది అని మనం అనుకోవచ్చు కదా. నిజంగా అక్కడ వారు ప్రశ్నించుంటే ఎలా ఉండేదో మనకు తెలియదు. నిజంగా వారే కనుక ప్రశ్నించుంటే కార్యము జరిగేదే లేదో మనకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసినటువంటి ఆ లేఖనాలు గనక మనం చదివితే విధేయత ఏం చేసింది అని గనక ఆలోచన చేస్తే, కేవలము మంచినీటితో ద్రాక్షారసానికి ఉన్నటువంటి మాధుర్యాన్ని దేవుడు అనుగ్రహించి ఆ కుటుంబం యొక్క అవసరత తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కుటుంబానికి ప్రియులారా ఉన్నటువంటి పరువు నిలిపినట్లుగా చూస్తూ ఉన్నాము. అలాగే సారేపతలో ఉన్నటువంటి విధవరాలను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కేవలము విధేయత 3.5 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలమ్మా? 3.5 సంవత్సరాలు ఆమెను పోషించింది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే, నోవహు జీవితానికి మనం వచ్చినట్లయితే, నోవహు కుటుంబములో నోవహు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నోవహుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నోవహును దేవుడు చూచి, నోవహు ఇదిగో నీవు ఇలాగు చేయి, లోకం ఇలాగుంది, ప్రపంచం ఇలాగుంది, ఇదిగో మనుష్యులు ఇలాగ అయిపోయారు, కాబట్టి ఈ తరములో నీవు మాత్రమే నీతిపరుడుగా నిందారహితుడుగా నాకు కనబడుతూ ఉన్నావు, కాబట్టి నేను నీ కుటుంబమును రక్షించాలి అనుకుంటూ ఉన్నాను, నువ్వు ఇలాగ చెయ్యి అన్నప్పుడు మారుమాట పలకలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మారుమాట పలకలేదు. ఏం చేశాడు అని గనక ఆలోచన చేస్తే, ఆయన చెప్పినటువంటి ప్రకారం చేశాడు. అమ్మ, ఆయన చెప్పినటువంటి ప్రకారం చేశాడు. అందుకే కదా అండి 14వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనము. ప్రియులారా, విధేయత, దేవుడు చెప్పినటువంటి మాటకు ఎప్పుడైతే లోబడ్డాడో తండ్రి అయినటువంటి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఇదిగో నోవహు, భూమి మీదకి ఒక ప్రచండమైనటువంటి ప్రళయం రాబోతూ ఉంది, భూమి మీదకి వరదలు రాబోతూ ఉన్నాయి. ఈ విషయాన్ని దేవుడు చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నవ్వారు. కారణం ఏంటో తెలుసా? భారతదేశంలో వరదలు వస్తాయి, వర్షాలు వస్తాయంటే నమ్ముతారు. అరబీ కంట్రీస్లో వరదలు వస్తాయి, వానలు వస్తాయంటే నమ్మరు. కారణం ఏంటి? వరదే రానప్పుడు వర్షమే రానప్పుడు వరద ఎక్కడి నుంచి వస్తుంది? కానీ నోవహు నమ్మాడు, ప్రజలు నమ్మలేదు, ఎగతాళి చేశారు. వర్షమే కురవదు కదా వరదలు వస్తాయా అని ఎగతాళి చేశారు. రెండోది నోవహు వాడని ఎక్కడ కట్టాడు అని అంటే, పల్లపు భూమిలో కట్టలేదు. ఎక్కడ కట్టాడమ్మా? కొండ ప్రాంతంలో కట్టాడు, కొండ మీద కట్టాడు. ప్రజలందరూ కూడా హేళన చేశారు. కానీ నోవహు యొక్క విధేయత చూడండి ప్రియులారా, ఏమంటా ఉన్నాడు 14వ వచనంలో, నీ కొరకు వాడను చేసుకొనుము. మనం చదువుతూ ఉన్నప్పుడు నీ విధేయతలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటో చెప్పమంటారా? ఇంకా జరగకముందే జరగబోతుంది. జరగకముందే ఎలా నమ్మాలి? అపోస్తలుడు పౌలు ఇలాగ అంటాడు, తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయము 3-4 వచనాలను మనం చదివితే, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు గనుక సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు
అమ్మ ఆ ప్రళయమును గూర్చి ఓ మాట, అది దొరకలేదా మాట? తెస్సలోను రాసిన మొదటి పత్రిక మొదటి దశ 5వ అధ్యాయంలో ప్రళయమును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అని గనక ఆలోచన చేస్తే, ఈ ప్రళయము ఎలా వస్తుంది అని గనక ఆలోచన చేస్తే, ఈ ప్రళయము ఎలా వస్తుంది అని మనము గమనించగలిగితే, లోకులు అనుకుంటూ ఉన్నారంట నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు అనుకుంటూ ఉన్నారట. ఏమనుకుంటున్నారు? భయమేమీ లేదు అనుకుంటూ ఉన్నారంట. భయమేమీ లేదు అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అది ఎలాగొస్తుందంటే, ఒకటి అకస్మాత్తుగా వస్తుంది. అంటే జల ప్రళయమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జల ప్రళయమును గురించి తెలియజేస్తూ ఉన్నాడు. జల ప్రళయమును గురించి ఆయన ఏమంటూ ఉన్నాడు అని గనక ఆలోచన చేసినట్లయితే, గర్భిణీ స్త్రీకి ప్రియులారా, లేకపోతే దొంగ మన మీదకి ఎలాంటి సమయాలలో వస్తారో అలాగూ జలప్రళయం రాబోతుంది అని నోవహుతో చెప్పినప్పుడు నోవహు ఆ మాటను నమ్మాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆ మాటకు విధేయత చూపించాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తలో 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనంలో చూస్తే విధేయతను మనము చూస్తూ ఉన్నాము. 24వ అధ్యాయము 36వ వచనము. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని, చూడండి చూడండి, ఏ మనుష్యుడైనను, పరలోకమందున్న దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. నోవహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. 38వ వచనం చూడండి బిడ్డలారా. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు, చూడండి బిడ్డలారా, జలప్రళయమునకు ముందటి దినాలు అంటే దేవుడు చెప్పినప్పుడు నోవహు విధేయత చూపించాడు. నోవహు ఆ మాటను నమ్మాడు. ఏ మాటను నమ్మాడు అని గనక ఆలోచన చేస్తే, ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన మాట ఇచ్చినటువంటి వాడు, ఆయన మాట పలికినటువంటి వాడు. ఆయన మాట పలికాడు అని అంటే జలములను భూమి మీద పోయగలిగిన వాడు ఆయనే కదా, జలములను రప్పించగలిగిన వాడు ఆయనే కదా. ఎలాగా? ఒకసారి ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే ఇలాగ వ్రాయబడి ఉంది. ఆమోసు గ్రంథము, ఆకాశమందు తన కొరకై ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే, సముద్ర జలములను పిలిచి, చూడండి ప్రియులారా, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడు ఆయనే. ప్రియులారా, ఇప్పుడు నోవహు విధేయత ఎలా కనబడుతుంది అని అంటే, ఆయన మాట ఇచ్చాడు. ఇదిగో నోవహు, వర్షాలు కురవబోతూ ఉన్నాయి, వరదలు రాబోతూ ఉన్నాయి, భూమి జలప్రళయంతో నిండబోతూ ఉంది. కాబట్టి నీ కుటుంబం కాపాడబడ్డానికి వీళ్ళందరికీ నువ్వు చెప్తావు ఇప్పుడు. కానీ విశ్వాసం లేని తరం, నమ్మకం లేని తరం, విధేయత లేని మనుష్యులు
వారు నమ్మకం ఉంచారు. నాకు తెలుసు నీ కుటుంబాన్ని నేను కాపాడబోతూ ఉన్నాను, నీ కుటుంబాన్ని నేను రక్షించాలనుకుంటున్నాను, నీ కుటుంబాన్ని నేను విమోచించాలనుకుంటూ ఉన్నాను. కాబట్టి నీవు నేను చెప్పినట్లు చెయ్యి అనంటే నోవహు విధేయత చూపించాడు. ఎలాంటి విధేయత అనంటే వర్షాలే లేని ప్రాంతంలో వరదలు వస్తాయా అని ఎటకారం చేయలేదు, వర్షాలు లేని ప్రాంతంలో వరదలు ముంచుతాయా అని చెప్పి ఎగతాళి చేయలేదు, నమ్మాడు. మన ప్రాంతం ఎప్పుడూ కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది. అక్కడక్కడ వరదలు వస్తాయి, ఇల్లులు కొట్టుకుపోతాయి, బిల్డింగులు కొట్టుకుపోతాయి, కార్లు కొట్టుకుపోతాయి, మనం విన్నాం. కానీ మన ప్రాంతానికి ఎప్పుడూ కూడా వరదలు, మన ప్రాంతం అంటే ఏటుకొట్టే యువతల ప్రాంతానికి ఎప్పుడు వరదలంటే మనం ఎరగం. కానీ ఇప్పటికి కొన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు, కానీ పొదలాడ దగ్గర నుండి మన ఇలాగూ పొదలాడ ఇలా మీ ఇంటి దగ్గర నుండి నీళ్ళు వచ్చేసినాయి కదండి, రోడ్లు మునిగిపోయినాయి. ప్రియులారా, ఇలా పాల్గొమి బడి పంచాయతీ కాడి నుంచి నీరు కొట్టుకుపోయింది. కాబట్టి మనం అనుకోవచ్చు మేము పుట్టి పెరిగి ఎప్పుడైనా వరదలు చూసామా అని మనం అనుకోవచ్చు. కానీ తండ్రి అయిన దేవుడు అన్నాడు, నేను వరదలను రప్పించబోతూ ఉన్నాను. ప్రియులారా, నోవహు నమ్మాడు. ఎలా నమ్మాడు? 6వ వచనంలో ఆఖరి భాగంలో ఏమని రాయబడింది అనంటే, ఆయనే సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పోయగలిగినటువంటి వాడు, భూమి మీద ప్రవహింప చేయగలిగినటువంటి వాడు అని చెప్పి విధేయత చూపించాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే విధేయత చూపించాడో ప్రియులారా, నోవహు యొక్క కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. నోవహు యొక్క విధేయత, నోవహు యొక్క నమ్మకం, నోవహు యొక్క విశ్వాసము నోవహు యొక్క కుటుంబాన్ని కాపాడుకుంది. అంటే నోవహుకి 3 కుమారులు. ఎంతమంది కుమారులమ్మా? 3 కుమారులు. 3 కుమారులకి వివాహాలైంది. 3కి భార్యలు ఉన్నారు. అంటే 3 కోడళ్ళు. 3 కోడళ్ళు అయితే నోవహు అతని భార్య ఎంతమంది? వాళ్ళిద్దరూ, వీళ్ళు 6, 8 మంది ప్రియులార భయంకరమైనటువంటి జలప్రళయం నుండి కాపాడబడ్డారు. దేవునికి స్తోత్రం. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అని అంటే, నీ విశ్వాసం నీ కుటుంబాన్ని కాపాడాలి. ఆమేన్. యెహోషువ అంటాడు, మీరందరూ కూడా మీ ఇష్టం, నేను చెప్పడం చెప్పాను కానీ మీ ఇష్టం, మీరేం చేస్తారో మీ ఇష్టం. 24 అధ్యాయం 15 వచనంలో అంటాడు, ఇదిగో నేనును నా ఇంటి వారును. అంటే యెహోషువ యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? నా విశ్వాసము నా ఇంటిని రక్షించాలి, నా విశ్వాసము నా బిడ్డల్ని కాపాడాలి, నా విశ్వాసము నా బిడ్డల్ని ఆయన కాపాడాలి. ప్రియులారా, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాము. భక్తుడైనటువంటి కొర్నేలి విశ్వాసము కొర్నేలి ఇంటి వారిని కాపాడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నోవహును మనం చూస్తూ ఉన్నాము. నోవహు యొక్క విధేయత నోవహు యొక్క కుటుంబాన్ని కాపాడింది, నోవహు యొక్క కుటుంబాన్ని రక్షించింది. అయితే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీ విశ్వాసము నీ కుటుంబాన్ని రక్షించగలదా? వినండి, నీ విశ్వాసం బట్టి నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకొనగలుగుతూ ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నోవహు యొక్క విధేయత, నోవహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అంటే దేవుడు చెప్పినటువంటి మాట అతడు మాత్రమే నమ్మడం కాదు, అతడు తన భార్య నమ్మేలాగా చేశాడు, అతడు తన 3 కుమారులు నమ్మేలాగా చేశాడు, అతడు తన 3 కోడండ్రు నమ్మేలాగా చేశాడు. అంటే 8 కలిసి ప్రభువుని సేవించటము నేర్చుకున్నారు. 8 కలిసి ప్రభువును ఆరాధించటము నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. బబులు, నువ్వు ఇలాగొచ్చే మెదరికి ఎలా వచ్చే? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది, దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి. నోవహు యొక్క విధేయత నోవహు కుటుంబమును రక్షించింది. కాబట్టి మన భక్తి ఎలాగుండాలి అని అంటే, వెళుతున్నామా వస్తున్నామా కాదు, మన భక్తి మనల్ని రక్షించాలి,
మన భక్తి మన కుటుంబాన్ని రక్షించాలి. మన భక్తి మన కుటుంబానికి మేలు చేయాలి. ఆ విధంగా మన భక్తి, మన విధేయత ఉండాలి. మనం జ్ఞాపకం చేసుకుందాం, సారేపత్తులో ఉన్నటువంటి విధవరాలు. ప్రియులారా, ఆమె భక్తి, ఆమె యొక్క విధేయత ఆమె కుటుంబాన్ని పోషించింది. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో నోవహు యొక్క భక్తి నోవహు కుటుంబాన్ని రక్షించింది అన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంటే నోవహు ప్రియులారా ఎంత విధేయత అనంటే చూడకముందే, జరగకముందే, చూడకముందే నమ్మాడు, జరగకముందే నమ్మాడు. ఆయన మాటకు విధేయత చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మన విధేయత ఎలాగుంది, మన నమ్మకం ఎలాగుంది, మన విశ్వాసం ఎలాగుంది, ఆ ప్రమాణాన్ని మనం ఒకసారి బేరీజు వేసుకుందామా, చూసుకుందామా. దానియేలు గ్రంథంలో అంటాడు, ఇదిగో నేను నిన్ను తూచాను, నువ్వు తూతలో ఎలా కనబడ్డావు, తక్కువగా కనబడ్డావు. దేవుడు నిన్ను తూయబోతూ ఉన్నాడు, నీ విధేయతను తూయబోతూ ఉన్నాడు, నీ విశ్వాసాన్ని తూయబోతూ ఉన్నాడు, నీ భక్తిని పరీక్షించబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి ఒకసారి. కాబట్టి మనం ఎలాగుండాలి అనంటే, భక్తి ఎలా చేయాలి అనంటే, నేను చేసే భక్తి నా కుటుంబానికి మేలుకరంగా ఉండాలి. నేను చేసే భక్తి నా జీవితానికి దీవెనకరంగా ఉండాలి. కూర్చోండి. అరే బాబా కూర్చో, రమేష్ గారా కూర్చోండి అయినా ఇల్లు ఆమె దగ్గరికి వెళ్ళి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ విధేయత దేవుని పట్ల ఎలాగుంది అనేది ప్రశ్నించుకోవాలి అని చెప్పి నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇక రెండవ మాట కనుక మనం ఆలోచన చేస్తే, విధేయత అనేది కనబడకముందే విశ్వాసముతో చేసే కార్యాలు. వింటున్నారా బిడ్డలారా? విధేయత అనేది కనబడకముందే. ఇప్పుడు ప్రియులారా, తండ్రి అయినటువంటి దేవుడు నోవహుతో మాట్లాడాడు. నోవహుతో మాట్లాడి, భూమి మీదకి జలప్రళయం రాబోతుంది కాబట్టి నువ్వు ఇలాగు చేయి అని అన్నాడు. నువ్వు ఇలాగు చేయి అని అంటే ప్రియులారా, జలప్రళయం ఇంకా రాలేదు, వర్షమే రాలేదు. కానీ నోవహు దేవుని మాటను విశ్వాసముతో నమ్మాడు. దేవునికి స్తోత్రం. 6వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే, ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను అని చెప్పినప్పుడు ప్రియులారా, నోవహు నమ్మాడు, విధేయత చూపించాడు. ఇదిగో ఈ సృష్టి కాపాడబడడానికి, నా మాట విన్నవారు, విధేయత చూపిన వారు కాపాడబడ్డానికి నువ్వు ఎలాగూ చేయాలి అని అనినప్పుడు నమ్మినటువంటి వాడు. అంటే కంటికి ఆపద కనబడకముందే, కంటికి ఆజ్ఞాపించినటువంటి సన్నివేశాలు కనబడకముందే మాట మీద విశ్వాసము. ఆమేన్. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అనేకులు మాట మీద నమ్మకం ఉంచి వెళ్ళారు. 12 సంవత్సరాల రక్తస్రావము కలిగిన స్త్రీ, 10 మంది కుష్ఠరోగులు, ప్రియులారా, మాట మీద నమ్మకం ఉంచి వెళ్ళారు, అద్భుతమైన రీతిలో బాగుపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే విధేయతను మనము చూస్తూ ఉన్నాము. నువ్వు వెళ్ళు, నువ్వు స్వస్థత కలుగుతుంది అని అంటే, ఏది ప్రభు అని అడగలేదు, ఎలా కలుగుతుంది అని అడగలేదు. ప్రియులారా, యొర్దాను నదిలో మునగడానికి సంశయించాడు, ఫలితం కలగలేదు. కానీ విధేయత చూపినప్పుడు ఏం జరిగింది అని అంటే, మేలు కలిగింది. కానీ నోవహును గురించి మనం ఆలోచన చేస్తే, సంశయముతో కూడిన విధేయత కాదు, అనుమానాలతో కూడిన విధేయత కాదు, విశ్వాసముతో కూడిన విధేయత.
అందుకే అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనంలో ఇలా వ్రాయబడ్డది, అబ్రహాము శోధించబడి, చూడండి, విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. అమ్మ మనలో మనమాట, ఇస్సాకు బలి చేయబడ్డా? చేయబడలేదు. అబ్రహాము బలి ఇచ్చాడా? ఇచ్చాడు. కానీ ఇస్సాకు బలి చేయబడలేదు. అంటే అబ్రహాం ఎలాగిచ్చాడు? విశ్వాసముతో ఇచ్చాడు. విశ్వాసము అనేది ఎంతటి విశ్వాసం అనంటే, ఇంకా అబ్రహాము గురించి మనం చెప్పాలి అనంటే ఆయనకి కనబడుతున్న సత్యం ఏంటో తెలుసా? నా బిడ్డను దేవుడు కాపాడుతాడు, నా బిడ్డను దేవుడు రక్షిస్తాడు, నా బిడ్డను దేవుడు విడిపిస్తాడు అని విశ్వాసం ఆయనకుంది. కానీ ఆయన చెప్పిన మాట చేయడానికి విధేయత చూపించాడు. విధేయత అంటే పైకి భక్తి కాదు. కట్టెలు తీసుకుని వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, తన కుమారుణ్ణి ప్రియులారా కట్టెల మీద పరుండబెట్టాడు, కత్తి పైకెత్తాడు. ఇందులో ఎక్కడైనా లోపం ఉందంటారా? ఎక్కడా లోపం లేదు. ఇన్ని పనులు చేసుకుంటూ వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? విశ్వాసమును బట్టి. ఆమేన్. అంటే ఇక్కడ ఏం కనబడుతుందంటే విధేయత కనబడుతూ ఉంది. విధేయత కనబడుతూ ఉంది. కనబడకముందే అండి, కనబడకముందే, ఇంకా కార్యాలు జరగకముందే, దేవుడు అద్భుతం చేయకముందే అబ్రహాము నమ్మాడు, నోవహు నమ్మాడు. దేవునికి స్తోత్రం కలగను గాక. దేవుడు ప్రియులారా జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో ఒక దినం రాబోతూ ఉంది, అది భయంకరమైన దినం. ఆ దినం శోధన కాలం అని చెప్పినప్పుడు క్రైస్తవ సంఘము నమ్మాలి. ఆమేన్. క్రైస్తవ సంఘము నమ్మాలి. ఇదిగో అది భయంకరమైన శోధన కాలం. ఆ దినం ఎలాగుంటుంది అని అంటే, యెషయా గ్రంథంలో ఆఖరి అధ్యాయము ఆఖరి వచనాల్లో అగ్ని ఆరదు, పురుగు చావదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి క్రైస్తవ సంఘానికి కావలసింది విధేయతతో కూడిన విశ్వాసము, విధేయతతో కూడిన నమ్మకం. దేవుడు చెప్పాడు, జరుగుతుంది. దేవుడు చెప్పాడు, ఆ శోధన కాలం రాబోతుంది. అయ్యో, భయంకరమైన ప్రళయం రాబోతూ ఉంది. ఆ దినాన్ని తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టు గొగరు పిట్ట గగరై ఏడ్చే దినాలు రాబోతూ ఉన్నాయి. ప్రియులారా, విధేయత చూపించాలి, నమ్మాలి. ప్రియులారా, నోవహు అయితే విధేయత చూపించాడు. నోవహు అయితే విధేయత చూపించాడు. కొంతమంది మూర్ఖులు ఉంటారు. సామెతల గ్రంథములో మొదటి అధ్యాయము 7వ వచనంలో ఇలా వ్రాయబడ్డది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. వినండి ప్రియులారా, మూర్ఖులు ఉపదేశమును తిరస్కరింతురు. కొంతమంది విధేయత చూపించరు. నోవహు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే, నోవహు వెళ్ళి చెబుతూ ఉంటే, కొంతమంది మూర్ఖులైనటువంటి వారు చెప్పావులేవయ్యా, చెప్పావులేవయ్యా, చెప్పావులేవయ్యా అన్నట్టుగా ప్రియులారా అనుకుంటూ ఉన్నారు. వర్షమే రాని ప్రాంతంలో వరదలు వస్తాయంటే ఎవరు నమ్మాలి? వరదలే రాని ప్రాంతంలో, వర్షాలే రాని ప్రాంతంలో వరదలు వచ్చి ఈ భూభాగం మునిగిపోతుంది, నీవెక్కడో ఎత్తైనటువంటి పర్వతం మీద కట్టే వాడ తేలుతుంది అంటే నమ్మాలా? ప్రియులారా, కొంతమంది మూర్ఖులు ఏం చేశారంట? ఉపదేశమును ఏం చేశారు? ఉపదేశాన్ని తిరస్కరించారు. ఉపదేశాన్ని తిరస్కరించారు. కానీ నోవహు విధేయతతో కూడినటువంటి విశ్వాసాన్ని కనపరిచాడు. ప్రియులారా, విధేయతతో నమ్మాడు, కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది మూర్ఖులు ఎవరు నమ్మలేదు. ఆ తదుపరి వచ్చి ఈ మూర్ఖులైనటువంటి వారు రొమ్ము కొట్టుకున్నారు.
రొమ్ము కొట్టుకున్నారు. తలుపు తీయండి అయ్యా, తలుపు తీయండి అయ్యా, మునిగిపోతూ ఉన్నామని అడిగారు. నోవహు లోపల నుండి చెప్తా ఉన్నాడట, ఆ తలుపు నేను వేయలేదు, దేవుడు వేయేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మేలు కనబడకముందే మేలు కనబడకముందే విశ్వాసముతో చేశాడు నోవహు. విధేయత అనేది కనబడకముందే చేశాడు. కాబట్టి తన కుటుంబాన్ని మాత్రమే రక్షించుకోగలిగాడు. విధేయతతో తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు అన్న సంగతిని మనం గమనించాలి. ఇక మూడో మాట ప్రియులారా నేను జ్ఞాపకం చేస్తాను. విధేయత కొన్నిసార్లు కఠినమైనదిగా కనిపించవచ్చు. విధేయత కొన్నిసార్లు కష్టమైనదిగా కనిపించవచ్చు. విధేయత కొన్నిసార్లు క్లిష్టమైనదిగా కనిపించవచ్చు. అంటే నమ్మకం, విశ్వాసం. ఇప్పుడు యోబు దగ్గరికి వద్దాం. యోబు చాలా మంచాడు, నమ్మకం కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు, విశ్వాసం కలిగినటువంటి వాడు. దేవుని మాట వేదవాక్కు యోబుకి కదండి. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా ఆపద వచ్చింది ఇంటి మీదకి. పనివారు వచ్చారు, ఇదిగో ఇలా జరుగుతూ ఉంది. ఇంతలో కుటుంబానికి ఆపద జరిగింది, పనివారికి ఆపద జరిగింది, ఆస్తికి ఆపద జరిగింది, నష్టపోయాడు. ఇక పేరు ప్రఖ్యాతులు పోయినాయి, అన్నీ పోయినాయి, ఆస్తి ఐశ్వర్యం పోయింది. ఆఖరికి అక్కడ మనం చదువుతూ ఉన్నాము, భార్య తాను మిగలబడ్డారు. భార్య తాను మిగలబడితే పోనీ వారైనా క్షేమంగా ఉన్నారా అని అంటే ప్రియులారా యోబు క్షేమంగా లేడు. అతని ఒళ్ళంతా ఎలాగుంది? ఒళ్ళంతా గాయాలు, కురుపులు, ప్రియులారా బాధ, రోదన. ఇంకా అతన్ని వర్ణిస్తూ ఏమని రాయబడింది అని అంటే, బూడిదలో కూర్చుని చిలపింకులతో కోక్కునేవాడు అని వ్రాయబడింది. అతని భార్య వచ్చి అన్నది, ఇప్పటికైనా సరే నీ భక్తిని విడిచిపెట్టవా అన్నది. ఇప్పుడైనా సరే భక్తిని విడిచిపెట్టవా అన్నది. అంటే నేనేం జ్ఞాపకం చేయాలనుకుంటున్నానో తెలుసా? భక్తిని కాపాడుకోవటం కొన్నిసార్లు చాలా కష్టం. భక్తిని కాపాడుకోవడం కొన్నిసార్లు చాలా కష్టం. విశ్వాసాన్ని కాపాడుకోవడం కొన్నిసార్లు చాలా కష్టమైపోతూ ఉంటుంది. ప్రియులారా నోవహు కూడా చాలా కష్టపడ్డాడు, ఎన్ని అవమానాలు అయినా అతడు ప్రియులారా వెనక తిరగలేదు. అతని విధేయత ఎలాంటిది? రెండొకసారి ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయము 14, 15, 16 వచనాలను మనం చూస్తే, 14, 15, 16 వచనాలను చూస్తే, తండ్రి అయినటువంటి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చి ఏమన్నాడు అని అంటే 6వ అధ్యాయంలో 14, 15, 16 వచనాల్లో వాడ చేయవలసిన విధానము చెప్పాడు. అంతే కదమ్మా? ఈ వాడ చేయవలసినటువంటి విధానం చెప్పాడు. అంటే కొలతలు చెప్పాడు. ఒకటి కొలత, రెండవది చెట్టు పేరు, కర్ర పేరు. ఒకటి కర్ర పేరు చెప్పాడు, రెండవది కొలతలు చెప్పాడు. ఇప్పుడు ఈ కొలతలను గురించి మనం ఆలోచన చేస్తే ఇది మామూలు వాడ కాదు, చాలా పెద్దవాడ. బహుశా ప్రపంచంలోనే పెద్దవాడ అవుద్దేమో ఇప్పుడు కనుక భూలోకంలో ఉంటే. అంత పెద్దవాడ చేయాలి అని అంటే ప్రియులారా మొదటిది ఆర్థిక పరమైనటువంటి భారం. ఆర్థిక పరమైనటువంటి భారం. రెండవది ప్రియులారా మానసికమైనటువంటి భారం. నాలుగవది ప్రియులారా మనుష్యుల మధ్య అవహేళన భారం. అంటే ఇంత పెద్ద పని కొనసాగించాలి అని అంటే నోవహుకి ముందు చాలా కష్టమైనదిగా కనబడుతుంది. అది సాధ్యం కాదేమో అన్నట్టుగా కనబడుతూ ఉంది. కానీ నోవహు కొనసాగిస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో కొనసాగిస్తూ ఉన్నాడు అంటే, ఒక ప్రక్క చెట్లు నరకాలి, ఎంతమంది పనివారు కావాలి? నరికిన చెట్లు దాన్ని మరి చెక్కటానికి మనుషులు కావాలి. ఎంతమంది కావాలి? ఆ చెక్కినటువంటి చెట్లు ఎక్కడైతే ఓడను సిద్ధపడి చేస్తున్నారో అక్కడికి తరలించాలి.
ఎంతమంది పనివారు కావాలి, దాని కొరకు కీలు కావాలి, దాని కొరకు ప్రియులారా మేకులు కావాలి, దాని కొరకు ఎంత సరుకు కావాలి. పైపెచ్చు ఇంచుమించు ఇంత పని చేస్తూ ఉంటే నేను అనుకుంటూ ఉన్నాను, రోజుకి ఒక 200 మంది పైబడి పని చేశారేమో అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు రోజుకి 200 మంది పైబడి పని చేస్తే 200 మందికి నోవాహు కుటుంబం ఒకటి టీలు ఇవ్వాలి, టిఫిన్లు పెట్టాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలి, సాయంకాలం భోజనం పెట్టాలి. ప్రియులారా, సంవత్సరాల తరబడి పని చేయాలి. ఎన్ని సంవత్సరాలు? 1, 2, 500 సంవత్సరాల వయసులో దేవుడు మాట్లాడితే 600 సంవత్సరం వరకు చేశాడు. అంటే 100 సంవత్సరాల పాటు వాడ నిర్మాణం జరిగింది. 100 సంవత్సరాలు వాడ నిర్మాణం జరుగుతూ ఉంటే ఒక ప్రక్క ప్రియులారా వీరికి సహాయం చేస్తూనే వాడ సరుకు కావలసినటువంటి రీతిగా నోవహు కుమారులు ప్రియులారా ఆహారాలు సమకూరుస్తూ, సరుకులు సమకూరుస్తూ, చక్కెర సమకూరుస్తూ పనిచేస్తూ ఉంటే నోవహు ప్రియులారా వారితో ఉంటూనే మరొక ప్రక్క స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే 100 సంవత్సరాలు ఈ స్వార్థ ప్రకటిస్తూ ఉంటే ఎంతమంది మానసికంగా వేధించారు, మానసికంగా వేధించారు చెప్పావులేవయ్యా. 1, 2, 3 100 సంవత్సరాల నుండి చెప్తున్నావు ఇదే కథ. పాడిందే పాట పాసిపాట అన్నట్టు 100 సంవత్సరాల నుండి చెబుతా ఉన్నావు. ప్రియులారా వినండి, 1 శారీరక శ్రమ, 2 మానసిక ధైర్యం. అంటే ప్రజలు ఎగతాళి చేస్తూ ఉంటే కృంగిపోలేదు, ప్రజలు ఎగతాళి చేస్తుంటే కృంగిపోలేదు, ఓడిపోలేదు. ప్రియులారా విధేయత, విధేయత కష్టంగా కనబడుతూ ఉంది. నేను చేరుకోగలుగుతానా? అసలైన వర్షాన్ని పంపిస్తాడా? అసలైన వరదలు పంపిస్తాడా? ఈ వాడ మునుగుతుందా? చాలా కష్టంగా కనబడుతుంది, కానీ నమ్మాడంతే. ఆమేన్. విధేయత చూపించాడు. ప్రియులారా ఇంకొక మాట చెప్పమంటారా? ఈ 100 సంవత్సరాల్లో వాడ నిర్మాణం చేసి 100 సంవత్సరాల్లో నోవహు కుటుంబానికి ఎన్ని ఇన్విటేషన్స్ వచ్చి ఉంటాయండి? అమ్మా రేపు మా ఇంట్లో పురుడు, రేపు మా ఇంట్లో పెళ్ళి, రేపు మా ఇంట్లో ఇంకోటి, రేపు మా ఇంట్లో పుట్టినరోజు, ఎన్ని ఇన్విటేషన్స్ వచ్చి ఉంటాయండి? ప్రియులారా ఓ భక్తుడు ఇలాగ అన్నాడు, ఎన్ని ఇన్విటేషన్స్ వచ్చినప్పటికీ ఈ కుటుంబం అన్నదంట, ఇదిగో దేవుడు చెప్పిన పని మేము చెయ్యాలి. అమ్మ మీరేం పని చేస్తున్నారు, మీరైనా ఆడవాళ్ళు రావచ్చు కదా. వీళ్ళు అనేవారట, అయ్యా ఉదయం టీలు కాసి ఇచ్చాము, టిఫిన్ పెట్టాలి కదా, టిఫిన్ పెట్టాము, మధ్యాహ్నం భోజనాలు సిద్ధపాటు చేయాలి కదా, మధ్యాహ్నం భోజనాలు పెట్టాము, రాత్రికి భోజనాలు సిద్ధపాటు చేయాలి కదా. ఆడవారు అనేవారట. మగవాళ్ళని అడిగేవారట, అయ్యా మీరైనా 1 గంట రావచ్చు కదయ్యా అంటే, అయ్యా మేము తెచ్చివ్వకపోతే వాళ్ళు ఎక్కడ తెచ్చి వండుతారు, మేము సమకూర్చాలి కదా. 1 ఆహార పానీయాలు సమకూర్చాలి, 2 వాడకు సరుకు సమకూర్చాలి. అంటే ప్రియులారా నోవహు కుటుంబానికి ఉన్నటువంటి విధేయత 100 సంవత్సరాలు ప్రియులారా కంటికి చాలా కష్టమైనదిగా కనబడుతుంది. ఎంత కష్టమైనదంటే ఈ ఎడారి ప్రాంతంలో అసలు ఆయన వర్షమే కురిపిస్తాడా? వర్షమే కురిపిస్తే ఆ వర్షం వరదగా మారుతుందా? వరదే వస్తే ఆ వరద వాడను తేలగొట్టగలుగుతూ ఉందా? కంటికి చాలా కష్టంగా కనబడుతుంది కదా, వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. నోవహు నమ్మాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది నోవహుకు ప్రియులారా నోవహుకు ఆశీర్వాదకరంగా మారింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా కష్టపడి పని చేశాడు, 100 సంవత్సరాల్లో వాడ పూర్తి చేశాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో నేను వర్షాన్ని రప్పించబోతూ ఉన్నానన్నాడు. ఎప్పుడైతే వర్షాన్ని రప్పించబోతున్నానన్నాడో, ఇదిగో నీవు నేను చెప్పినట్లుగా సకల ప్రాణుల్లో నుండి జతలుగా లోపలికి వెళ్ళాలి అని అంటే వాటన్నిటికీ ఆయన ఆజ్ఞాపించాడు, అవి వచ్చేసినాయి. నోవహు ఏమి తేలేదు. కానీ నోవహు మట్టికి తాను తన కుటుంబం వాడలో ప్రవేశించింది. ప్రియులారా వర్షం ప్రారంభమైంది, వరద తేలుతూ ఉంది.
వరద ఎక్కువవుతూ ఉంది, ఓడ తేలుతూ ఉంది. అంటే ఇప్పుడు నేను మూడో మాటలో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుడు చెప్పినటువంటి మాట నమ్మడానికి చాలా కష్టంగా కనిపించింది, కానీ ఇప్పుడు ఫలితాన్ని చూస్తూ ఉన్నాడు. వింటున్నారా? నమ్మడం కష్టమైంది, కానీ ఇప్పుడు ఫలితాన్ని చూస్తూ ఉన్నాడు. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. 4వ మాట ప్రియులారా, విధేయత, విశ్వాసం ప్రపంచానికి కనిపించేలా చేస్తుంది. 4వ మాట ఏంటమ్మా? విధేయత లేక విశ్వాసం ప్రపంచానికి కనిపించేలాగా చేస్తుంది. ప్రియులారా వినండి, ఆదికాండ గ్రంథం 7వ అధ్యాయము 11-12 వచనాలు చదివితే, నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడువబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. వినండి, 4వ మాట, విధేయత విశ్వాసాన్ని ప్రపంచానికి కనిపించేలాగా చేస్తుంది. ఇప్పుడు నోవహు విధేయత ఇప్పుడు ప్రపంచానికి కనబడుతూ ఉంది. ఏం కనబడుతూ ఉంది? నోవహుతో దేవుడు చెప్పినప్పుడు ప్రపంచం నవ్వింది. నోవహుతో దేవుడు చెప్పినప్పుడు ప్రపంచం నవ్వింది, ఎగతాళి చేసింది, హేళన చేసింది. కానీ ఓటలు వెప్పుబడుతూ ఉంటే, వర్షం కురుస్తూ ఉంటే, నోవహు యొక్క విశ్వాసము ఇప్పుడు ప్రపంచం చూస్తూ ఉంది. ప్రతి వారు అనుకుంటూ ఉన్నారు, అయ్యో 100 సంవత్సరాలు చెప్తే తింగరోడు అనుకున్నాము, పిచ్చోడు అనుకున్నాము, ఎగతాళి చేశాము, మానసికంగా ఏ ధైర్యము మనం ఇవ్వలేదు, ఆర్థికంగా ఏ సహాయము మనము చేయలేదు. ఇదిగో అతని విశ్వాసము, అతను చెప్పినట్లుగా వర్షము ప్రారంభమైతే ఇప్పుడు ఇది ప్రళయము కావచ్చేమో. ప్రియులారా, ప్రపంచము చూస్తూ ఉంది. ప్రపంచం చూస్తూ ఉండగానే ఏం జరిగింది అని గనక ఆలోచన చేస్తే చదువుతూ ఉన్నాము, తూములు ఏం చేయబడ్డాయంట? విప్పబడ్డాయంటండి. 12వ వచనం చూడమ్మా. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము కురిసింది, భూమి మీద కురిసింది. 13వ వచనం, ఆ దినమందే నోవహు కుమారులకు షేమును, హామును, యాపేతును, నోవహు భార్యయు వారితో కూడా అతని 3 కోడండ్రు వాడలో ప్రవేశించిరి. ఇప్పుడు ప్రపంచం చూసింది, లోకం చూసింది, ఇదిగో నోవహు యొక్క విధేయత, ఆ కుటుంబం రక్షించబడింది. 6:22 చూడండి ఒకసారి. నోవహు కుటుంబం రక్షించబడడానికి, నోవహు కుటుంబం విమోచించబడడానికి కారణం ఏమిటి అని అంటే 22వ వచనంలో చదువుతున్నాము. నోవహు అట్లు చేసెను. ఏం చేశాడమ్మా? అట్లు చేశాను. అట్లు అంటే ఏదైతే ఆజ్ఞాపించాడో, ఏదైతే చెప్పమని సెలవిచ్చాడో, ఏదైతే చేయమని ఆజ్ఞాపించాడో, చెప్పినది ప్రియులారా యావత్తు అండి. అంటే ఆయన చెప్పినటువంటి ప్రకారం 5వ వచనంలో చదువుతాం ఆ మాట. 7:5 చూడండి. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేశాను. అంటే ఏదైనా తప్పిపోకుండా చేశాడు. వింటున్నారా? నోవహు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఫలితం ఏంటి అని అంటే, అతడు, తన భార్య, తన బిడ్డలు, తన కోడండ్రు ఆ ప్రళయము నుండి రక్షించబడ్డారు. కాబట్టి నేను ముగిస్తూ అంటాను, విధేయత నోవహు కుటుంబాన్ని కాపాడింది. విధేయత నోవహు కుటుంబాన్ని రక్షించింది. విధేయత నోవహు కుటుంబాన్ని ప్రళయము నుండి కాపాడింది. మూర్ఖులైనటువంటి వారు, ఉపదేశాన్ని నిరాకరించినటువంటి వారు ఏమైపోయారు అని అంటే, ప్రియులారా, ఆ జల ప్రళయంలో పడి చచ్చిపోయారు.
జలప్రళయంలో పడి చచ్చిపోయాను. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నోవహుకు ఉన్నటువంటి విశ్వాసం మనకుందా? నోవహుకు ఉన్నటువంటి విశ్వాసం మనకుంటే ఆ విశ్వాసమును బట్టి మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, మన బిడ్డలను కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని రక్షించుకోవాలి. యెహోషువకు ఉన్నటువంటి తీర్మానం, కొర్నేలికి ఉన్నటువంటి తీర్మానం మనం కలిగి ఉండాలి. కొర్నేలుకు ఉన్న తీర్మానం అతని కుటుంబాన్ని రక్షించింది. యెహోషువకు ఉన్నటువంటి తీర్మానం అతని కుటుంబాన్ని రక్షించింది. ప్రియులారా, నోవాహుకు ఉన్నటువంటి విధేయత అతని కుటుంబాన్ని కాపాడింది. మరొక్కసారి గుండెల మీద చేసుకుని మనం చెప్పగలమా, నా విశ్వాసము నా కుటుంబాన్ని కాపాడుతూ ఉంది. లోకులు హేళన చెయ్యొచ్చు, ఈమె పెద్ద పరిశుద్ధురాలు, ఈమె పెద్ద పరిశుద్ధురాలు, బైబిల్ పట్టుకుని ప్రతి వారము వెళ్ళిపోతుంది. లోకులు హేళన చెయ్యొచ్చు, లోకులు హేళన చెయ్యొచ్చు, చేస్తారు కూడాను. అమ్మా, మన భక్తిని హేళన చేస్తారు. కానీ యోబు కుంగిపోలేదు.